హైదరాబాద్లో 20 కోట్ల లగ్జరీ విల్లా, దిమ్మ తిరిగేలా స్టార్ యాంకర్ కౌంటర్. సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలపై దారుణంగా ట్రోలింగ్ జరగడంతో పాటు వారిపై లేనిపోని కథనాలు వస్తుండటం ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని కారణంగా తమ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీటిపై చూసి చూడనట్టుగా వదిలేస్తుండగా మరికొందరు మాత్రం సీరియస్గా యాక్షన్కు దిగుతున్నారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు స్టార్ యాంకర్ శ్రవంతి చొక్కరపు. ఈ వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్లో స్టార్ యాంకర్గా దూసుకెళ్లిపోతున్నారు శ్రవంతి చొక్కరపు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ ఇలా ఏ కార్యక్రమం చూసినా ఆమె ఉండాల్సిందే. అందమైన రూపంతో పాటు కట్టుబొట్టుతో పద్ధతిగా కనిపిస్తూ కుర్రాలకు సెగలు రేపుతుంటారు శ్రవంతి. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చిన స్టార్డమ్ కాదు. దీని వెనుక ఎంతో కష్టం, అవమానాలు, చిత్కారాలు ఉన్నాయి. పలుమార్లు దీని గురించి బయటపెట్టారు శ్రవంతి. అనంతపురం జిల్లా కదిరికి చెందిన శ్రవంతి చిన్న వయసులోనే హైదరాబాద్కు వచ్చేశారు. తొలుత హాస్టల్లోనూ ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించి పలు సినిమాలలో చిన్న చితక పాత్రలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా సినిమా రివ్యూలు, ఇతర అప్డేట్స్ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నిహితుల సలహా మేరకు హోస్ట్గా అవతారం ఎత్తారు. ఈ దశలో పుష్ప ది రైస్ సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్లతో చిత్తూరు యాసలో మాట్లాడుతూ చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో ఈమె రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. నాటి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రశాంత్ అనే కుర్రాడితో ప్రేమలో పడి అతనిని పెళ్లాడారు. అయితే రెండు కుటుంబాల్లోనూ ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో ఇద్దరు ఎంతో కష్టపడ్డారు. ఆ సమయంలో సేల్స్ గర్ల్స్గా ఓ జ్యువెలరీ షాప్లో పనిచేశారు. ఇంతలో ప్రెగ్నెంట్ కావడంతో వీరి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. కుటుంబం కోసం శ్రవంతి కూడా యాంకరింగ్లోకి దిగారు. డబ్బులు ఎక్కువగా దాచుకోలేను, నా చుట్టూ ఉన్న వాళ్ళ అవసరంలో ఉన్నాను అంటే ఇచ్చేస్తానని పలుమార్లు శ్రవంతి తెలిపారు. ఇంత సంపాదించినా హైదరాబాద్లో కనీసం ఇల్లు కూడా కొనలేదు. కష్టపడి 10 ఏళ్ల పాటు అప్పులు కట్టా. మా ఆయనకి అనుకోకుండా బిజినెస్లో నష్టం వస్తే జీరో నుంచి స్టార్ట్ చేశాం. ఇద్దరం కలిసి అన్ని తీర్చేశామని శ్రవంతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ క్రమంలో యాంకర్ శ్రవంతి 20 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో లగ్జరీ విల్లా కొనుగోలు చేసిందని ఊహాగానాలు రావడంతో ఈ ముద్దుగమ్మ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల గోదావరి గట్టుపైన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ మంజుష మాట్లాడుతూ నీ గురించి బాగా వైరల్ అయిన ఫేక్ న్యూస్ చెప్పమని అడిగింది. నాకు 20 కోట్ల విల్లా ఉందని వచ్చిందని చెప్పింది. అసలు అలాంటిది ఎక్కడుంది? 20 కోట్లు కాదు కదా, కనీసం 2 కోట్ల విలువ చేసే విల్లా కూడా లేదని ఆన్సర్ ఇచ్చింది. అయితే మరి మీ మెడలో ఉన్న నెక్లెస్ ఒరిజినలేనా అని యాంకర్ అడగ్గా, ఒరిజినలే, కాకపోతే ఇది బ్రాండ్ ఎండోర్స్మెంట్ అని చెప్పింది శ్రవంతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా తనకు ఎలాంటి విల్లా లేదని శ్రవంతి ఒక్క ముక్కలో చెప్పేశారు.